మాజీ ముఖ్యమంత్రి గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేడు గజ్వెల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. మధ్యాహ్నం 12:45 ఆయన ప్రమాణం చేస్తారు. ఛాంబర్లో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆయనతో ప్రమాణం చేయిస్తారు. నేరుగా అసెంబ్లీలోని ఎల్ఓపి కార్యాలయానికి మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం ఆయన ఎల్ఓపి నేతగా బాధ్యతలు స్వీకరించనున్నారు. తుంటికి ఆపరేషన్ కావడంతో డాక్టర్ల సూచన మేరకు గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్ ఇక రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించనున్నారు. ఇటీవల కర్ర సాయంతో నడుస్తూ కనిపించిన ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 3 వీల్ చైర్లోనే వచ్చి ప్రమాణం చేయనున్నారు. ఇక కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేడు గజ్వెల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. మధ్యాహ్నం 12:45 ఆయన ప్రమాణం చేస్తారు. ఛాంబర్లో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆయనతో ప్రమాణం చేయిస్తారు. నేరుగా అసెంబ్లీలోని ఎల్ఓపి కార్యాలయానికి మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం ఆయన ఎల్ఓపి నేతగా బాధ్యతలు స్వీకరించనున్నారు. తుంటికి ఆపరేషన్ కావడంతో డాక్టర్ల సూచన మేరకు గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్ ఇక రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించనున్నారు. ఇటీవల కర్ర సాయంతో నడుస్తూ కనిపించిన ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 3 వీల్ చైర్లోనే వచ్చి ప్రమాణం చేయనున్నారు. ఇక కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రామ్ మరింత అప్డేట్స్ అందిస్తారు. రామ్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి నేత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ అసెంబ్లీలో స్పీకర్ ఛాంబర్లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వెల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఏదైతే డిసెంబర్ 9వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరిగాయో ఆ సమావేశాలకు ముందు రోజు ఆయన ఎర్రవెల్లి తన వ్యవసాయ క్షేత్రంలో కాలు జారి పడటం వల్ల తుంటి ఎంతో గాయమైంది. దీంతో యశోద్ ఆసుపత్రిలో డిసెంబర్ 15వ తేదీ వరకు కూడా ఆయన చికిత్స పొందారు. ఆ తర్వాత డిశ్చార్జ్ చేశారు డిసెంబర్ 15వ తేదీన. ఆ తర్వాత ఆయన నందినగర్ లోని బంజారాహిల్స్ నివాసంలో ఉన్నారు. అంటే వైద్యులు వైద్యులు సలహా కారణంగా ఈ రోజు కూడా అతను విశ్రాంతిలో ఉన్నాడు. ఈ మధ్యనే కర్ర సాయంతో పాటు వీల్ చైర్ లో కూడా ఆయన నడవటం తర్వాత ఇతర పనులు చేసుకోవడం వంటి కార్యక్రమాలకు ఉన్నారు. అయితే ఇవాళ ఉదయం మధ్యాహ్నం 12:45 ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీకి కేటాయించిన కార్యాలయంలో కూడా బాధ్యతలు చేపట్టారని చెప్పి తెలుస్తా ఉంది. అయితే అధికారికంగా మాత్రం ఇంకా ఎవరు చెప్పలేదు. అయితే మాజీ ముఖ్యమంత్రి హోదాలో గత 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కూడా 9 ఏళ్ల పాటు ఈరోజు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఈ రోజు ప్రతిపక్ష నేతగా తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. అయితే త్వరలో ఓటర్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు కూడా ఉన్న నేపథ్యంలో ఈ ప్రమాణ స్వీకారం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటూ ఈ నేపథ్యంలోనే గురించి ఆయన బయటికి వస్తారు. వరుసగా తెలంగాణ భవన్ లో సమావేశాలు ఏర్పాటు చేస్తారు. అటు ఇతర కార్యక్రమాలు కూడా పాల్గొని పార్టీని మరింత కొంచెం ఉన్నంతలో ఉన్న దాంట్లో ప్రతిష్ట పట్టేందుకు కూడా చేస్తారని చెప్పి టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తారు. వీళ్ళందరూ ఈ కార్యక్రమానికి ఈ రోజు జరిగే కార్యక్రమానికి అందరికీ కూడా ఎమ్మెల్సీ అందరూ కూడా రెడీగా హాజరు కావాలని చెప్పి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ రామ్.